కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిల్లా రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి అందరం కలిసి జగనన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటాం అని చెప్పేసి నాకు వచ్చి మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి నమ్ముకున్న నాయకుడికి అన్నం ఎక్కించాలని చెప్పేసి జగనన్న అయితే, నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఉంటే, మళ్ళీ పోతిన మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని పంపించేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. పార్టీని 5 సంవత్సరాల దాకా ఆకట్టుకొని పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాలకు అనుగుణంగా నడిచిన పోతిన మహేష్ గారికి, మరి ఆయన నమ్మకానికి వమ్ము చేసిన పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పాలని, మరి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటుని జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఒక మాయ కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో కలిపేయడం జరిగింది. ఇటు పార్టీ కేడర్ని, ఇటు పార్టీకి నమ్ముకున్న నాయకులు కూడా వెన్నుపోటు పడుతున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఎందుకంటారో. కాసులకు కకృతిపడి తెలుగుదేశంతో బీజేపీతో కుమ్మకయ్యి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని రానికుండా చేసిన ఘనత పవన్ కళ్యాణ్. మరి నమ్ముకున్న కేడర్ని, నమ్ముకున్న నాయకుల్ని అందరం ఎక్కించి నేనున్నానని భరోసా కల్పిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడాన్ని మీరే గమనించండి. మరి ఈరోజు ఇంతమంది నాకు మద్దతిస్తూ, ఆసిఫ్ అన్న నీకు మేమందరం ఉన్నాం, మేమందరం నీతో కలిసి నడుస్తాం, నీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి నా అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన పిల్లా రవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిల్లా రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా, మరి మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసం, 10,000 రూపాయల కోసం, 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా 200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిల్లా రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఒక పక్కన ఆసిఫ్ గారికి, మరొక పక్కన కేశినేని నాని గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యువజన మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు. ఈ సమావేశానికి మీరు కూడా చూశారు. మరి పెద్ద ఎత్తున యువజనులు, మహిళలు, నగరాల సామాజిక వర్గ పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఎవరు కూడా ప్రలోభాలకి లొంగొచ్చిన వాళ్ళు కాదే, ఎవరు బిర్యానీలకు వచ్చిన వాళ్ళు కాదే, ఎవరు 10,000 కోసం వచ్చిన వాళ్ళు కాదే, సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదే, స్వచ్ఛందంగా వచ్చారు. వైసీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు. పిల్లా రవి గారు ఒక పిలిపిస్తే ఒక కొత్త తరం నాయకత్వం బయటికి వచ్చింది. మరి వారందరికీ కూడా నేను కానీ ఆసిఫ్ గారు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నమ్మితే సీట్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మితే నాలాంటి వ్యక్తిని మోసం చేసి సీటు అమ్ముకున్న నాయకుడు
పవన్ కళ్యాణ్ గారని ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది. మరొక పక్కన చూస్తూ ఉన్నాం, సామాజిక వర్గంలో చాలామంది ఎన్నికలు రాగానే 5 ఏళ్ళకు ఒకసారి ప్యాకేజీల కోసం సామాజిక వర్గాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే సామాజిక వర్గం ప్రతిసారి చూస్తూ ఉపేక్షించదు. ఇటువంటి నాయకుల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం నగరాల సామాజిక వర్గం మీద ఉంది. ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలకి పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ప్యాకేజ్ తీసుకొని అమ్మేస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు సామాజిక వర్గానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు, ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తులే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వారు దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు, మేయర్ పదవి ఇచ్చారు, శ్రీశైలంలో 50 సెంట్ల భూమి ఇచ్చారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, డైరెక్టర్లు ఇచ్చారు, పాలక మండలి సభ్యులు ఇచ్చారు. నాలాంటి వ్యక్తిని కూడా హక్కును చేర్చుకొని ఖచ్చితంగా నీకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా అండగా నిలవాలి. 2 ఓట్లు కూడా ఫ్యాన్కి వేయాలి. 1 ఓటు ఫ్యాన్కి, మరొక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా అందించినటువంటి వ్యక్తి ఫ్యాన్కే వెయ్యాలి. కేసీ నాని గారికి, షేక్ ఆసిఫ్ గారికి 2 ఓట్లు ఫ్యాన్కేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.